గైస్ రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటే కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్లో ఉన్న ఒక పర్సన్కి అటాచ్ చేస్తూ ఉన్నారు. అండ్ వాస్తవానికి నేను హోలిస్టిక్ వ్యూలో మాట్లాడుతూ ఉన్నాను, విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు, అంటే మేబీ అయ్యి ఉండొచ్చు, అయ్యకపోయి ఉండొచ్చు. హైదరాబాద్ అశోక్ నగర్ నుంచి మాట్లాడుతలేను. అండ్ బెంగళూరులో చంద్ర లేఅవుట్, ఢిల్లీలో రాజేంద్ర నగర్. సో ఇలా ఏంటి అంటే ఒక క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను నేను. అండ్ ఏదైతే నన్ను కొంతమంది అప్రిషియేట్ చేసి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, చూపించిన తెగోకి. ఇంకొంతమంది నచ్చిన వాళ్ళు కూడా ఏంది నీ కథ ఏంది ఇంకా వల్గర్గా కూడా మాట్లాడడం జరిగింది. అండ్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క వ్యూవర్కి, స్టూడెంట్కి, లేకపోతే నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, మీ డబ్బులు పోతే ఆ బాధ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఆ లక్ష్యం మీద అయ్యుంటే, ఆ లక్షణాల మీద అయ్యుంటే ఆ బాధ మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ పేరుతో, ఎస్పెషల్లీ గ్రూప్ 2 కోచింగ్ పేరుతో ఆన్లైన్లో ఒక 6-7 కోట్లు, ఆఫ్లైన్లో ఒక 2-3 కోట్లు, ఒక్క నెలలో 2 నెలల్లో వసూలు రాజా టైప్లో వసూలు చేసి క్లాసులు చెప్పించలేదు. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది మీరు ఎవరన్నా చెప్తారా? ఇది హైదరాబాద్లో ఉందా, విజయవాడలో ఉందా, లేకపోతే హైదరాబాద్లో ఉన్న దిల్సుఖ్ నగర్లో ఉందా, లేకపోతే అశోక్ నగర్లో ఉందా, లేకపోతే వైజాగ్లో ఉందా? ఎందుకంటే రీసెంట్ డేస్లో ఒక పెద్ద మనిషి గ్రూప్ 2 పేరుతో 10 కోట్ల వరకు వసూలు చేసింది అనేది అన్అఫీషియల్ సమాచారం. ఆన్లైన్లోనే ఒక 6-7 కోట్లు ఏమో వసూలు చేశారు అనేది అన్అఫీషియల్ సమాచారం. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ 10 కోట్లు రాని, 20 కోట్లు రాని, 30 కోట్లు రాని, ఆ ఇన్స్టిట్యూట్, ఆ పర్సన్ యొక్క క్యాపబిలిటీ, క్యాలిబర్, ఆ మీద ఉన్న నమ్మకంతో, లేకపోతే ఆ సార్ మీద ఉన్న నమ్మకంతో, ఆ ఇన్స్టిట్యూట్ మీద ఉన్న నమ్మకంతో ఇంతమంది వెళ్ళి జాయిన్ అయ్యారు. దీంట్లో తప్పు అని నేను అనట్లేదు. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ 20 కోట్లు సంపాదించే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 30 కోట్లు సంపాదించే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఈస్ కమర్షియల్. ఎవరు కూడా కమర్షియల్ కాకుండా ఎవరు లేరు, అందరూ కమర్షియల్, ఇంక్లూడింగ్ మీ. నేనేం ఎక్సెప్షనల్ కాదు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, గ్రూప్ 2 పేరుతో ఇంత వసూలు చేసిన ఈ పెద్ద ఇన్స్టిట్యూటు ఒకవేళ ఉండొచ్చు, ఇది నా అపోహ అయి ఉండొచ్చు, ఇది నిజమై ఉండొచ్చు, నిజం కాకుండా ఉండొచ్చు. జనరల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని నేను చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నా. ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది. మళ్ళీ మీరు ఏదో ఆపాదించి అదిగో వాళ్ళే ఇదిగో ఇలాంటి వద్దు, మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటి అంటే 10 కోట్లు 20 కోట్లు వసూలు చేశారా, వసూలు రాజే టైప్లో ఇంకోటి చేశారా నేను అనట్లేదు. తీసుకున్న రూపాయికి క్లాసులు కూడా చెప్పించకుండా ఫోన్లు ఎత్తట్లేదు. ఇది ఎవరు? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ ఈ గ్రూప్ 2 పేరుతో 10 కోట్లు వసూలు చేసిన పెద్ద మనిషి, పెద్ద ఇన్స్టిట్యూటు. అండ్ మీరు ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు చిక్కుల్లో పడద్దు. లేనిపోని ఇన్స్టిట్యూట్కి దీన్ని ఆపాదించి ఆ ఇన్స్టిట్యూట్ పేరు మీరు డైరెక్ట్గా కమెంట్ చేసి మీరు ఇబ్బందుల్లో పడద్దు. నాకుండే ఇబ్బందులు నాకుంటాయి, నేను దానికోసం నిలబడతా, నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. మీరు రేపు గవర్నమెంట్ జాబ్ కొట్టేవాళ్ళు కాబట్టి మీరు చేసే ప్రతి కమెంటు జాగ్రత్తగా ఏ ఇన్స్టిట్యూట్కి పడితే ఆ ఇన్స్టిట్యూట్కి, ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ పేరు పెట్టి, ఒకవేళ మీకు అనిపించిన పేరు పెట్టి, మీకు జరిగిన ఆ విధంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి కమెంట్స్ అనేది నేను అప్పుడు కూడా చెయ్యను, ముందుగా చెప్తున్నా. మళ్ళీ ఫీల్ అవ్వద్దు. ఇక్కడ మీకు మంచి గురించే నేను ఆలోచిస్తున్నా. మనం ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ వీడియో. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటిది ఒకటి జరిగింది అనేది నాకు అనిపించింది, నాకు కొంతమంది చెప్పారు. దానికి సంబంధించి మనము ప్రాపర్గా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను పబ్లిక్లో తీసుకెళ్ళట్లా. అండ్ స్టూడెంట్స్ అందరూ గమనించాలి, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. నెల రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్పెషల్లీ గ్రూప్ 2 పేరుతో 10 కోట్లు వసూలు చేసిన ఆ పెద్ద మనిషి ఎవరయ్యా? ఎవరైనా అయి ఉండొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రతి గ్రూప్ 2 యాస్పిరెంట్, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అభ్యర్థులు, మీరు ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్యాకల్టీ, ఆన్ టైము, సిలబస్ ముందు ఎలా జరిగింది, ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, డైరెక్టర్ ఎంత అందుబాటులో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. కానీ ఎవరైతే ఈ విధంగా నిజంగా చేసి ఉంటే గ్రూప్ 2 పేరుతో 10 కోట్లు, గ్రూప్ 2 కోచింగ్ పేరుతో కేవలం క్లాసులు చెప్పకుండా డబ్బులు వసూలు చేసే ఇన్స్టిట్యూట్స్ మీ అందరూ కూడా ఒకటే. ఒకవేళ ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు రూపాయి తీసుకోండి, 10 కోట్లు తీసుకున్నారు, ₹1 కోటి పెట్టి పిల్లలకు చదువు చెప్పించవచ్చు కదా.
ఎందుకు ఇలా చేస్తున్నారు? అండ్ మళ్ళీ యూట్యూబ్లో వచ్చేసి చాలా పెద్ద మనిషిలాగా శుద్ధపూసలు మాట్లాడతారు. నేను అందరు ఇన్స్టిట్యూట్స్ ఇలా ఉంటాయి అనట్లేదు. కొంతమంది మంచిగా చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలా కూడా ఉన్నారు మేబీ. ఎనీవే, ఒక్కసారి ఆలోచించి జాయిన్ అయ్యేటప్పుడు అభ్యర్థులు ఆలోచించి జాయిన్ అవ్వాలని మనవి. థ్యాంక్ యూ.